వనపర్తి జిల్లా మదనాపురం మండలం కొన్నూరు గ్రామంలో 4000 మృత్యువాత పడ్డాయి. ఇక గ్రామానికి చెందిన శివకేశవరెడ్డి రైతు కోళ్ల ఫారంలో 4000 కోళ్లు మృతి చెందాయి. కోళ్ల మృతికి కారణాలను సదర్ కంపెనీ ప్రతినిధి ప్రవీణ్ కుమార్ ను వెటర్నరీ డాక్టర్లతో అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. రెక్కలు కట్టుకొని ఇక వాటంతటవే చనిపోతున్నాయని, ఇది తప్పకుండా బర్డ్ ఫ్లూ వైరస్ అని రైతు చెబుతున్నారు. ఈ విషయంపై మండల పశు వైద్యాధికారి విజయ్ కుమార్ ను సంప్రదించగా మృతి చెందిన కోళ్లని శాంపిల్స్ తీసి ల్యాబ్ కు పంపిస్తేనే వైరస్ ను నిర్ధారించే అవకాశం ఉందని సమాధానం చెప్పారని పేర్కొన్నారు. నేను వాస్తవంగా 26 రోజుల కిందట 5550 కోళ్ళు నా దాంట్లో చిక్స్ దింపినారు. మొన్నటి వరకు బాగున్నాయి, 3 డేస్ వరకు బాగున్నాయి. 1, 2, 3 చనిపోయేది పర్ డే. ఈరోజు నిన్నటి నుండి మాత్రం 100, 1000 కాడికి వచ్చేసింది. ఈరోజు కంప్లీట్గా క్లోజ్ అయిపోయింది. అంటే మొత్తం చనిపోయినాయి. కొన్ని మిగిలినవి అవి కూడా కొట్టేస్తామనే ఆలోచనతోనే ఉన్నారు కంపెనీ వాళ్ళు. ఎందుకు సార్ ఇది చనిపోయిందంటే ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఏ నిర్ణయం చేస్తలేరు. కాబట్టి నేను ఒక రైతుగా ఏమనుకుంటున్నానంటే టీవీలో పేపర్లో చూస్తూ ఆంధ్రాలో బర్డ్ ఫ్లూ ఉంది, ఇక్కడ చికెన్ అంతా తగ్గిపోయింది కదా, ఆ బర్డ్ ఫ్లూ ఉండొచ్చు సార్ అంటే మీరు ఎట్లా నిర్ధారిస్తారు సార్ అన్నాడు. కానీ నేను అనుమానంతో చెప్తున్నాను సార్, ఇది బర్డ్ ఫ్లూ అని నేను ల్యాబ్కి పంపించి మీ ద్వారా రిపోర్ట్ తెప్పించుకోలేదు. బర్డ్ ఫ్లూ ఉండొచ్చు, మరి ఒకసారి రండి సార్ చెక్ చేయండి అంటే నేను అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నా. నిర్లక్ష్యంగా సమాధానంగా వాస్తవంగా నిర్లక్ష్యంగా చెప్పిండు. సార్ మీరు ఎవరికి కూడా చెప్పాకండి సార్ ఈ విషయం అంటే, ఎట్లా సార్ మొత్తం పోయినాక మనిషి చనిపోయినాక చెప్పకుండా ఉంటే ఆ మనిషి శవాన్ని ఎట్లా పూడ్చిపెడతారు సార్? మిగతా రైతులకు నేను ఇంటిమేట్ చేయడానికి, వాళ్ళకి మెసేజ్ ఇవ్వడానికి, వాళ్ళని అలర్ట్ చేయడానికే నేను చెప్పడం జరుగుతుంది సార్. నేను నా కొరకు కాదు, నాది పోయింది ఒక్కటి పోయినా నేను, మిగతా రైతులన్నా అలర్ట్గా ఉంటారు. మరి నాది మొత్తం పోయినప్పుడు ఎందుకు చెప్పలేదని నా పక్క గ్రామ రైతులు ఉన్నారు సార్, వాళ్ళు అడుగుతారు, రెడ్డి మీరు ఎందుకు చెప్పలేదు మాకు, మీరు ఇంత మొత్తానికి నష్టమైనాక పేపర్లు వచ్చినాక చూసుకోవాలన్నా, దినం మనం కలుసుకొనే ఉంటాం కదా. వాస్తవంగా నేను మీడియా వాళ్ళకు కూడా చెప్పిన, తర్వాత మేనేజర్కి చెప్పిన, కంపెనీ మేనేజర్కు, తర్వాత పోలీస్ స్టేషన్ వాళ్ళు కూడా ఇందాక కాల్ చేసింది. ఏం సార్ అంటే అవును సార్ చనిపోయినాయి సార్, మొత్తం చనిపోయినాయి, ఇది వైరసే అనుకుంటున్నా, ఇప్పటివరకు ఏమి వాళ్ళు రాలేదు, వెటర్నరీ వాళ్ళు రాలేదు, ఈ మేనేజర్ రాలేదు. నిన్న ఒక స్టాఫ్ను పంపించిండు, అబ్బాయిని పంపించినాం అన్నాడు. ఎందుకు పంపించిండు సార్ అంటే చూడడానికి అన్నాడు. మరి ఏం చూసిండు సార్, కౌంటింగ్ చేసుకున్నాడు, మోటాలిటీ పూడిపించిండు, జేసీపీతో తోవిచ్చినాక వెళ్ళిపోయిండు. మరి మీరు ఒక పీస్ తీసుకుపోయి దాన్ని ల్యాబ్కు పంపే ఆలోచన చేసిండ్రా సార్? అబ్బాయి ఇప్పటికి ఒక కోడి కూడా తీసుకుపోలేదు, మా ముందరనే వెళ్ళిపోయిండు ఆ అబ్బాయి. మరి ఇంత నిర్లక్ష్యం ఉంటే రైతు ఎట్లా బాగుపడతారు సార్? మిగతా రైతులకు నేను ఎందుకు చెప్పొద్దు సార్? నాకు పౌల్ట్రీ ఫామ్ ఉంది, అనంత జయంతి పౌల్ట్రీ ఫామ్ అనేది దాని పేరు పెట్టుకున్నాను. నేను డాక్టర్ కె వెంకటేశ్వరి, నేను వనపర్తి జిల్లా పశు వైద్యాధికారి. అయితే ఇక్కడ నిన్న రాత్రి వచ్చిన సమాచారం మేరకు నేను కొన్నూరు గ్రామంలో మన శ్రీతులు శివకేశ్వరరెడ్డి గారి పౌల్ట్రీ ఫామ్ 5000 కెపాసిటీతో బ్రాయిలర్ ఫామ్ ఉంది. ఇక్కడ ఇంటిగ్రేషన్ ఫార్మింగ్ సిస్టంలో ఉంది. ఇక్కడ మరణాలు గత 2 రోజుల నుంచి సంభవిస్తున్నాయంటే మార్నింగ్ మా సంబంధిత డాక్టర్ ప్లస్ నేను ఇద్దరము విజిట్ మా టీంలతో పాటు వచ్చి పరిశీలన చేయగా, అంటే ఫిజికల్గా చూస్తేనేమో రానికెట్ డిసీజ్ లాగా కనిపిస్తుంది. పోస్ట్ మార్టం చేద్దామంటే ఎందుకంటే ప్రొఫెషనల్గా అది రాంగ్ అవుతుంది. మేము ల్యాబ్ నిర్ధారణ కోసమే మన మామనార్ ఉమ్మడి జిల్లా హెడ్ క్వార్టర్లో ఎనిమల్ డిసీజ్ డయాగ్నోసిస్ ల్యాబ్కు ఒక 2 బర్డ్స్ పంపిస్తున్నాం. అంటే నేను సస్పీషియస్ అంటే నిర్ధారణకు రాలేక ఈ రానికెట్ డిసీజ్ అనేది దీన్నే న్యూ క్యాస్టిల్ డిసీజ్ కూడా అంటారు, దీన్ని కుక్కేరు రోగం తెలుగులో.